చూద్దాం. ఢిల్లీ పర్యటనలో ఉన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. సీఎం వెంట మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నారు. ఇవాళ మధ్యాహ్నం తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలతో సమావేశమవుతారు సీఎం రేవంత్. రాష్ట్రానికి సంబంధించి పార్లమెంట్లో లేవనెత్తాల్సిన అంశాలపై కాంగ్రెస్ ఎంపీలకు దిశానిర్దేశం చేస్తారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్నిసార్లైనా ఢిల్లీ వెళ్తానని చెప్పారు సీఎం రేవంత్. అదానితో బీఆర్ఎస్ చేసుకున్న ఒప్పందాలపై చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. గత కేసీఆర్ ప్రభుత్వం అదానికి అప్పగించిన పనుల వివరాలను ఆయన బయటపెట్టారు. మామిడిపల్లిలో డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కు బీఆర్ఎస్ హయాంలోనే అనుమతిచ్చారని ఆధారాలు చూపించారు. అలాగే మామిడిపల్లిలో నిర్మాణంలో ఉన్న మిసైల్ షెల్ తయారీ యూనిట్ కు కూడా గత బీఆర్ఎస్ సర్కారే అనుమతిచ్చినట్టు చెప్పారు. తెలంగాణలో 2 నేషనల్ హైవే పనులు 85% పూర్తయిన ఖమ్మం కోదాడ హైవే పనులను అదానీ గ్రూప్ కి ఇచ్చింది గత బీఆర్ఎస్ హయాంలోనే అని అన్నారు సీఎం రేవంత్. అలాగే 750 kV ట్రాన్స్మిషన్ లైన్ ప్రాజెక్టు కూడా బీఆర్ఎస్ హయాంలోనే పూర్తయిందని చెప్పారు తెలంగాణ ముఖ్యమంత్రి. జార్ఖండ్ లో కేబినెట్ లో ఎంతమంది కాంగ్రెస్ మంత్రులు ఉంటారన్నది అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు ఆ రాష్ట్రానికి ఎన్నికల పరిశీలకుడిగా వెళ్లిన తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రాష్ట్ర నేతలతో మాట్లాడి తాము నివేదిక పార్టీ అధిష్టానానికి అందజేశామని చెప్పారు. ప్రభుత్వ ఏర్పాటు, మంత్రి పదవులపై పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందన్నారు. చొరబాట్లను అరికట్టడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని, ఈ విషయంలో కేంద్రం దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని అన్నారు భట్టి విక్రమార్క. కాంగ్రెస్ బీఆర్ఎస్ 2 ఒక్కటే అని మరోసారి విమర్శించారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏడ్చినట్టు చేయనట్టుగా 2 పార్టీలు వ్యవహరిస్తున్నాయన్నారు రఘునందన్ రావు. కాంగ్రెస్ హయాంలో తెచ్చిన భూసేకరణ చట్టాన్ని అమలు చేయకుండా లగచర్ల రైతులను వేధించడం కరెక్టేనా అని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతినని పార్లమెంట్లో కేంద్రం చెప్పిందన్నారు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ. అధికారికంగా గెజిట్ అవసరం అనుకుంటే దాన్ని కూడా తెప్పిస్తామన్నారు. సోషల్ మీడియాలో ఎవరు అసభ్యకర పోస్టులు పెట్టినా అరెస్ట్ చేస్తామని చెప్పిన సీఎం చంద్రబాబు నాయుడు ఆ దిశగా చర్యలు తీసుకోలేదని విమర్శించారు. అంబటి రాంబాబు కేవలం వైసీపీ కార్యకర్తలను అరెస్ట్ చేయడమే కాకుండా వాళ్లు బయటకు రాకుండా ఆర్గనైజ్డ్ గా పనిచేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు మాపై పెడుతున్న అసభ్యకర పోస్టులను ఆధారాలతో సహా పోలీస్ స్టేషన్లో ఇస్తున్నామని, మరి వారిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. సీఎంగా జగన్ ఉన్న సమయంలో అదానీ సంస్థలతో ఏపీ ప్రభుత్వం ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదని అన్నారు మాజీ మంత్రి కాకాణి. అదానీతో జగన్ లావాదేవీలు జరిగాయని అసత్య ప్రచారం చేస్తున్నారని, ఇందులో ఎలాంటి వాస్తవమూ లేదని అన్నారు. ఒక్క సెకీతో మాత్రమే అప్పటి వైసీపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని, అది కూడా జగన్ ఒక్కరి నిర్ణయం కాదని, కేబినెట్ చర్చించి నిర్ణయం తీసుకుందని వివరించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరించేది లేదని విశాఖ నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో ఎన్డీఏ ప్రభుత్వం స్పష్టంగా ఉందన్నారు. ప్రైవేటీకరణ కాదు కానీ మరో రూపంలో సంస్థకు చేయూతనిస్తామన్నారు విష్ణుకుమార్ రాజు. సెకీతో ఒప్పందం చేసుకున్న జగన్ ఇప్పుడు తనకు అదానితో సంబంధం లేదంటే కుదరదని అన్నారు సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు. జగన్, చంద్రబాబు, మోడీ వీళ్లంతా అదానికి దోస్తులేనని మండిపడ్డారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల విషయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మౌన వ్రతం వీడాలని అన్నారు. సెకీతో ఒప్పందాలను కూటమి ప్రభుత్వం తక్షణమే రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం కమిషన్ విచారణ వాడివేడిగా సాగింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల దగ్గర పనిచేసిన డీఈఈ, ఏఈఈలను ప్రశ్నించిన కమిషన్ చీఫ్ జస్టిస్ చంద్రఘోష్ ఇంజనీర్లపై అసహనం వ్యక్తం చేశారు. అడిగిన ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు చెప్పాలని, ముందుగా అనుకొనొచ్చి పొంతనలేని సమాధానాలు చెప్పొద్దని మండిపడ్డారు. ఫీల్డ్లో జరిగిన పనులకు సంబంధించిన రిజిస్టర్లపై ఇంజనీర్ల సంతకాలు తీసుకుంది కమిషన్.
మేడిగడ్డ బ్లాక్ 7కు సంబంధించిన ఫీల్డ్ వర్క్ ప్లేస్మెంట్ రిజిస్టర్లను సంతకాలు చేసుకుంది కమిషన్. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కళ ఎట్టకేలకు నెరవేరుతోంది. జోనల్ మేనేజర్ కార్యాలయ నిర్మాణం కోసం కేటాయించిన భూములపై ప్రతిష్టంభన తొలగడంతో టెండర్ల ప్రక్రియ ప్రారంభమైంది. 11 అంతస్తుల్లో యూనిక్ డిజైన్తో భారీ భవనాల నిర్మాణం జరగనుంది. ఈ నెల 29న ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన ఉంటుందని ప్రచారం జరుగుతున్నప్పటికీ రైల్వే శాఖ ప్రతిపాదించిన షెడ్యూల్లో ఈ ప్రాజెక్టు లేదని సమాచారం. టెండర్ల ప్రక్రియ తర్వాత ముహూర్తం ఖరారు చేసే అవకాశం ఉంది. జోన్ నిర్మాణం కోసం ముడసర్లోవా దగ్గర రాష్ట్ర ప్రభుత్వం 52 ఎకరాలను కేటాయించింది. సీఎం రేవంత్ రెడ్డిని కలిసి లగచర్ల కేసులో గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ ఇస్తామన్నారు ఎస్టీ/ఎస్సీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య. వారిని విడుదల చేయాలని సీఎంని కోరుతామన్నారు. లగచర్ల, రుటిబండ తండాలో ఎస్సీ/ఎస్టీ కమిషన్ బృందం పర్యటించింది. లగచర్ల ఘటన జరిగి 10 రోజులు దాటినా ఇప్పటికీ గ్రామస్తులు భయాందోళనలోనే ఉన్నారన్నారు. కలెక్టరేట్పై దాడి ఘటన దురదృష్టకరమని, కానీ దాన్ని సాకుగా చూపించి అమాయకులను జైల్లో పెట్టారన్నారు. లగచర్ల ఘటనలో పోలీసులు కర్కశంగా వ్యవహరించారని చెప్పారు. జైల్లో ఉన్న వారిని వెంటనే విడుదల చేయాలని జిల్లా ఎస్పీకి ఆదేశాలు ఇచ్చామన్నారు. డైరెక్టర్ ఆర్జీవీ ఎపిసోడ్లో సస్పెన్స్ కొనసాగుతోంది. జూబ్లీహిల్స్ లోని ఆర్జీవీ డెన్ నుంచి వెన్నుతిరిగారు ఏపీ పోలీసులు. సర్చ్ వారెంట్ లేకపోవడంతో గేటు దాటి డెన్ లోపలికి వెళ్లలేదు. అయితే రామ్ గోపాల్ వర్మ ఎక్కడున్నారన్నది సస్పెన్స్ గా మారింది. శంషాబాద్లోని ఫామ్ హౌస్లో తలదాచుకున్నాడని సమాచారంతో అక్కడికి వెళ్లారు పోలీసులు. అక్కడ కూడా ఆయన లేకపోవడంతో వెనుదిరిగారు. సోమవారం విచారణకు వర్మ రాకపోవడంతో ఆర్జీవీ డెన్కు వచ్చారు ఏపీ పోలీసులు. మరోవైపు విచారణకు వర్చువల్ గా హాజరయ్యేందుకు సిద్ధమని ఆర్జీవీ లీగల్ టీం ప్రకటించింది. వ్యక్తిగత విచారణకు రాలేనని, బీఎన్ఎస్ఎస్ చట్ట ప్రకారం వర్చువల్ గా హాజరయ్యేందుకు అవకాశం ఉందని అంటోంది లీగల్ టీం. పోలీసులు ఆర్జీవీని అరెస్ట్ చేస్తే చట్ట ప్రకారం ఎదుర్కొంటామని అంటున్నారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీని ఈ వివాదంపై సిట్ విచారణ కొనసాగుతోంది. తిరుపతి భూదేవి కాంప్లెక్స్ లో డీఎస్పీ, సీఐలు సహా ఇతర అధికారులు సీబీఐ ఎస్పీ మురళీ రాంబాతో సమావేశమయ్యారు. సిట్ బృందం డీఎస్పీల స్థాయిలో 4 బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేస్తున్నారు. తమిళనాడు దిండిగల్ ఏఆర్ డైరీలో తనిఖీలు చేసి ఇప్పటికే వివరాలు సేకరించారు. నెయ్యి టెండర్ల దస్త్రాలపై ఆరా తీశారు. వైష్ణవి, ఏఆర్ డైరీల నుంచి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఏఆర్ డైరీలో మొత్తం 11 గంటల పాటు సోదాలు జరిగాయి. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. వాంకిడి ఆశ్రమ పాఠశాల విద్యార్థిని శైలజ ఫుడ్ పాయిజన్తో హైదరాబాద్ నిమ్స్లో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆమె కుటుంబాన్ని పరామర్శించడానికి దాబా గ్రామానికి ఎమ్మెల్యే వెళ్తున్నారన్న సమాచారంతో పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఎమ్మెల్యే ఇంటి ముందు పోలీసులు మోహరించారు. పోలీసుల వైఖరికి నిరసనగా ఎమ్మెల్యే కోవ లక్ష్మి, బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈ నెల 29న సుక్మా జిల్లా బంద్కు పిలుపునిచ్చారు మావోయిస్టులు. ఈ నెల 22న సుక్మా జిల్లా బెజ్జీ పరిధిలో ప్రభుత్వం జరిపిన మరణకాండకు నిరసనగా బంద్కు పిలుపునిచ్చినట్టు లేఖ విడుదల చేశారు. ఆయుధాలు లేని వ్యక్తులను పట్టుకుని చంపారని అంటున్నారు మావోయిస్టులు. దీనిపై మానవ హక్కుల సంస్థలు ఈ హత్యాకాండపై విచారణ జరిపి ప్రపంచానికి నిజం చెప్పాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 22 సుక్మా జిల్లా ప్రజలకు బ్లాక్ డే అని లేఖలు రాశారు మావోయిస్టులు. ఫాసిస్టు విష్ణుదేవ్ సాయి ప్రభుత్వం 10 మంది విప్లవకారులను దారుణంగా హత్య చేసిందని ఆరోపించారు. అన్ని పార్టీలు, సంస్థలు సుక్మా జిల్లా బంద్ను విజయవంతం చేయాలని కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఊట్లపల్లి వద్ద గంజాయి స్మగ్లింగ్ పోలీసులు చెక్ పెట్టారు. ఖమ్మం టౌన్ కు చెందిన 3 యువకులు కొన్నాళ్లుగా గంజాయి దందా చేస్తున్నారు. వారు ఏపీ చింతూరు నుంచి గంజాయి తక్కువ ధరకు కొనుగోలు చేసి ఖమ్మంలో ఎక్కువ ధరకు విక్రయిస్తూ ఉన్నారు. వీరిపై నిఘా పెట్టిన ఎక్సైజ్ పోలీసులు పక్కా సమాచారంతో 2 యువకులను పట్టుకున్నారు. మరో యువకుడు బైక్ వదిలి పారిపోయాడు. వారి నుంచి 10 కేజీల గంజాయిని ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జోగులాంబ జిల్లా గద్వాల్లోని మణప్పురం గోల్డ్ ఆఫీసులో అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. ఆఫీస్ మొత్తం మంటలు చెలరేగాయి. కొన్ని గంటల పాటు శ్రమించి మంటలు అదుపు చేశారు ఫైర్ సిబ్బంది.
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. సేంద్రియ వ్యవసాయానికి ప్రోత్సాహం అందించాలని నిర్ణయించిన కేంద్రం నేషనల్ మిషన్ ఆఫ్ నేచురల్ ఫార్మింగ్ కు ఆమోదం తెలిపింది. పాన్ కార్డ్ ఆధునీకరణకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పాన్ కార్డ్ 2.0 పేరుతో డిజిటల్ కార్డులు పంపిణీ చేయనుంది. అటల్ ఇన్నోవేషన్ మిషన్ 2.0 కు ఆమోదం తెలిపిన మంత్రివర్గం ఈ పథకానికి 2,750 కోట్ల రూపాయలు కేటాయించాలని నిర్ణయించింది. ప్రాంతీయ భాషల్లో ఇన్నోవేషన్ కు ప్రోత్సాహం అందించాలని నిర్ణయించింది. భారత రాజ్యాంగం అమలు చేసి 75 ఏళ్ల ఉత్సవం జరుపుకుంటోన్న నేపథ్యంలో సభలో మాట్లాడాలని రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ విపక్ష నేత మల్లికార్జున ఖర్గేకి అవకాశం ఇచ్చారు. ఆ 75 ఏళ్లలో తన భాగస్వామ్యం కూడా 54 సంవత్సరాలుందన్న ఖర్గే తనకు రాజ్యాంగం గురించి ఎవరూ పాఠాలు నేర్పించడం అవసరం లేదన్నారు. పార్లమెంట్లో కొన్ని పార్టీలు ప్రజా సమస్యలు చర్చించడం లేదని ప్రధాని మోడీ అన్నారు. ఆ పార్టీ సభ్యులకు కనీసం ప్రజాస్వామ్యం గురించి కూడా అర్థం కావడం లేదని విమర్శించారు. ఉత్తరప్రదేశ్ సంభాల్లో జరిగిన హింసాత్మక అల్లర్లపై రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. అధికారంలో ఉన్న బీజేపీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రజలు అధికారం ఇచ్చింది చీలికలు సృష్టించడానికేనా అని ప్రశ్నించారు. ఢిల్లీ వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఢిల్లీలో ఆంక్షలు సడలించేందుకు నిరాకరించింది సుప్రీంకోర్టు. గాలి నాణ్యత మెరుగుపడే వరకు ఆదేశాలు జారీ చేయలేమని స్పష్టం చేసింది. ఏపీకి భారీ వర్ష హెచ్చరిక చేసింది విశాఖ వాతావరణ కేంద్రం. దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది వాయువ్య దిశగా కదులుతూ తీవ్ర వాయుగుండంగా బలపడనుందని, ఆ తర్వాత 2 రోజుల పాటు తమిళనాడు, శ్రీలంక తీరం వైపు పయనిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.